తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. ప్రకాశం జిల్లా నుండి పవిత్ర హజ్ యాత్రకు వెళుతున్న 44 మందికి ఒంగోలులోని కూరగాయల మార్కెట్ వద్ద గల షాదీఖానాలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి దామచర్ల మాగుంట స్వయంగా వ్యాక్సిన్ చుక్కలు నోటిలో వేశారు. హజ్ యాత్రికులకు దామచర్ల తన సొంత నిధులతో లగేజ్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన దువాలో దామచర్ల మాగుంట పాల్గొన్నారు. అనంతరం హజ్ యాత్రికులను ఉద్దేశించి దామచర్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలకు అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. ముస్లింలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తమ ప్రభుత్వం ముందు ఉంటుందని తెలిపారు. ఒంగోలు నుండి హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం మైనారిటీలకు కావాల్సిన సౌకర్యాలు తమ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పవిత్ర హజ్ యాత్రకు వెళ్లడం ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు చిరకాల కోరికగా ఉంటుందన్నారు. దైవ నిర్ణయం ఉంటేనే వెళుతుంటారని తెలిపారు. జిల్లా నుండి వెళుతున్న ముస్లిం సోదరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగడ సుజాత, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు కపిల్ బాషా, హనీఫ్ ఖాన్, హజీమున్నీసా, అమ్రుల్లా, ముస్లిం మత పెద్దలు అమిద్ మౌలానా, ముఫ్తీ అజద్, రియాజ్, జబ్బర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఈరోజు వాళ్ళకి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడం, వాళ్ళు మాట్లాడేసి క్షేమంగా రావడానికి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మన ఎవరు మాట్లాడుకోవడానికి సంతోషం అంటే అది కూడా తెలుగుదేశం పార్టీ మనం చేసుకోవాలి. భవిష్యత్తులో దీనికి ఏ అవసరం వచ్చినారో ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే ఈరోజు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళంతా కూడా క్షేమంగా అక్కడ తీసుకొని క్షేమంగా తిరిగి రావాలి. మన రాష్ట్రం కూడా బాగుండాలి, మన రాష్ట్ర పరిపాలన ప్రజలు బాగుండాలని అక్కడ మతాలో మన దేవుడికి అలాగా చెప్పేసి అన్నం బాగుండాలని దేవుడు కావాలని వాళ్ళు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ క్షేమంగా రావాలని. ప్రకాశం జిల్లాలో 65 మందికి ఆనందం ఏర్పడి హజ్ యాత్రకు వెళ్ళడము, అందువల్ల ప్రిపరేషన్స్ ఇవాళ వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి చేసుకున్న ముస్లిం సోదరులు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య నిర్వహణ చేసుకున్న స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారికి మామూలుగా దేవాలయం పెట్టుకున్నాం, చర్చిలు పెట్టుకున్నాం, చూసిన మసీదులు పెట్టుకున్నాం. అయినా నేను ఇటలీలో కూడా వాటికన్ సిటీలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి అంటే వీళ్ళు కాదు, దూరంగా ఎక్కడా చూసుకుని వస్తాము అని చెప్పాలంటే అది కూడా కష్టం. అప్పుడు తెలుసుకుని వెళ్ళి అక్కడ ఉన్న గంగాలైనా కూడా నమస్కారం పెట్టుకుని వస్తామని కోరికతో ఉన్నాము. అయినా భగవంతుడు ఆయన వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా 2025వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళి ఆ దగ్గర వారికి కూడా ప్రణామం చెప్పుకొని వస్తామనేటువంటి తెలుసుకుంటున్నాను. నేను అల్లా తెలిస్తేనే వీలవుతుంది ఈ కార్యక్రమాలే. అనుకుని ప్రిపరేషన్ చేసి నమ్ముతున్నాయి నేను ఆశపెడతాము అనుకుంటే వీళ్ళే కాదు. ఆయన పిల్లలు ఉంటేనే అక్కడ వెళ్ళి పవిత్రంగా ఉండి ఆ హజ్ యాత్రలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తిరిగి వచ్చే కోరిక